వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యంత్రాల వినియోగాన్ని పెంచి రక్షణతో కూడిన ఉత్పత్తి ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి. సింగరేణి C&MD బలరాం సూచన. అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు. రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ వెల్లడి. పెళ్లి రోజును సేవా కార్యక్రమం ద్వారా జరుపుకున్న గణేష్ మొబైల్ గూడ్స్ యజమానులు. BNG మానవ హక్కుల సంఘం అవినీతి నిరోధక సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ షేక్ జమీల్ హుస్సేన్ ఆధ్వర్యంలో మెంబర్లకు గుర్తింపు కార్డులు, ID కార్డ్స్ అందజేత. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటనరీ కాలనీ ఆధ్వర్యంలో ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం. స్పందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపిన క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అశ్రునివ్వాలి. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే కాదు, భారత అమర జవాన్ల దివస్. బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ సంపత్ యాదవ్ పిలుపు. గోదావరి కనిలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి కోరుకంటి మల్లయ్య ప్రథమ వర్ధంతి వేడుకలు. యంత్రాల వినియోగాన్ని పెంచి రక్షణతో కూడిన ఉత్పత్తి ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం కోరారు. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం, డైరెక్టర్ ఆపరేషన్స్ LV సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ కొప్పుల వెంకటేశ్వర్లు RG3 ఏరియాలోని అడ్రియాల్ ప్రాజెక్ట్ OCP1, OCP2 అడ్రియాల లాంగ్ వాల్ గనుల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా C&MD మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ తమకు కేటాయించిన విధులను తప్పనిసరిగా 8 గంటల సమయంలో నిర్వర్తించాలని, భారీ యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని సూచించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు విధులకు తప్పనిసరిగా హాజరవుతూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం గనుల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో చైర్మన్ మాట్లాడి వారికి కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సంస్థలో మహిళా ఉద్యోగులు పెరుగుతున్న సందర్భంగా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను సంస్థ చేస్తుందని, అలాగే మహిళా ఉద్యోగులు ఉత్పాదకతకు కృషి చేయాలని, వారు వివిధ కేటగిరీల ఉద్యోగాలను చేస్తూ ఉండాలని, భూగర్భంలో కూడా దిగి సంస్థ ఉత్పాదకతకు తోడ్పడాలని సూచించారు. సంస్థలో చేరిన మహిళలకు EP ఆపరేటర్లుగా వెళ్లడానికి అవకాశం ఉందని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖైరీగూడ ఓసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వారి ప్రతిజ్ఞ వారే చెప్తారు. మగ గొంతు, ఆడగొంతు అయితే ఆడగొంతు. సో అన్నీ ఏవి ఖర్చులు లేకుండా చిన్న దాంతో వచ్చింది. అది ఆయన 450 రూపాయలు చేశాడ. అదే కనుక బయటకు చేంజ్ చేస్తే 2-3 లక్షలు డిమాండ్ చేస్తారు. అవి చదివి కరెక్షన్ చేసి అవన్నీ వస్తుంది. సో ఇది ఎంత వేగంగా డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఒకప్పుడు మనము కంప్యూటర్ అనేది ఫస్ట్ కంప్యూటర్ కనుక్కున్నప్పుడు ఆ బిల్డింగ్ అంత ఉంది. ఆ బిల్డింగ్ ఉంది కదా అసలు ఆ బిల్డింగ్ అంత ఉంటుంది. దాని నుంచి ఒక డబ్బా కంప్యూటర్ వచ్చింది, డెస్క్ టాప్లు వచ్చినాయి, ఇప్పుడు వచ్చి ల్యాప్టాప్లు వచ్చినాయి, స్లీక్ అంటే ఇంకా సన్న కంప్యూటర్లు వచ్చినాయి. సో ఇవన్నీ చాలా చేంజ్ చేస్తున్నాయి. ఒకప్పుడు టెలిఫోన్ బూత్ అంటే ఎప్పుడు STD బూత్ ఎప్పుడు ఎవరితో మాట్లాడారు. సో అంత లైన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఒక 3 ఫోన్లు 5 ఫోన్లు, వాట్సాప్లు, టెలిగ్రామ్లు ఇవన్నీ వచ్చేసినాయి. దాంతోపాటు ఖర్చులు, ఎనర్జీ అనేది మనం ఈ విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో RG3 GM సురేంద్ర, సుధాకర్ రావు, సేఫ్టీ జనరల్ మేనేజర్ KHN గుప్తా, క్వాలిటీ జనరల్ మేనేజర్ D వైద్య, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు YV రావు, కోట రవీందర్, అధికారుల సంఘం అధ్యక్షుడు CH వెంకటరమణ, SO2 GM రఘుపతి, ఏరియా ఇంజనీర్లు Y శేఖర్ బాబు, K యాదయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్లు K నాగేశ్వరరావు, ఉదయ్, హరిజన్తో పాటు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ను జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష స్వాగతించారు. అనంతరం ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, జిల్లెలపల్లి గ్రామాల్లో ఉన్న ఇసుక రీచ్లను TGMDC వైస్ చైర్మన్
బీఆర్వీ సుశీల్ కుమార్లతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావాలని, నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణా జరిగే వాహనాల ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఇసుక రీచ్ వద్ద 400 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇసుక రీచ్ల వద్ద డిస్పాచ్ సెంటర్లను పెంచాలన్నారు. ఇసుక రీచ్ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, లైట్స్ ఏర్పాటు చేయాలని, ఇసుక స్టాక్ యార్డ్ల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఒకే ఎంట్రీ ఎగ్జిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని, బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో మంతని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ శ్రీనివాస్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని లక్ష్మీనగర్లోని గణేష్ మొబైల్స్ గూడ్ యజమానులు రాజేష్, రమ్య, రాకేష్, స్వాతి వివాహ వేడుకలను సేవా కార్యక్రమం ద్వారా జరుపుకున్నారు. ఈ మేరకు రామగుండం నగరపాలక మెప్మా ప్రగతి నిరాశ్రయ ఆశ్రమంలో శనివారం జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి వారికి బియ్యం, పిల్లలకు పాకెట్ మనీని రాజేష్, రమ్య, రాకేష్, స్వాతి దంపతులు అందించారు. ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ పెళ్లి రోజును సేవా కార్యక్రమం ద్వారా నిర్వహించుకోవాలన్న ఆలోచన వచ్చిన దంపతుల సేవా నిరతిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆలోచన చేసి పేదలను, అభాగ్యులను ఆపన్న హస్తం అందిస్తూ ఆదుకోవాలని కోరారు. ఏ ఇంట్లో కానీ, ఏ కుటుంబంలో కానీ బర్త్డే కానీ, వివాహ దినోత్సవం కానీ జరుపుకున్నట్లయితే తమ ఇంటికి పరిమితమై ఇంట్లోనే మాత్రమే ఆ వేడుకను జరుపుకోవడం అనేది సర్వసాధారణం. కానీ ఈ రోజుల్లో మారిపోయింది. ముఖ్యంగా గోదావరికని ప్రాంతంలో సేవా సంకల్పం, సేవా స్ఫూర్తి అనేది విరాజిల్లుతూ ఉంది. ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే మా ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు సందర్భోచితంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. మరి ఎవరైతే నిస్సాయిలు ఉంటారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం, ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం వాళ్ళు మనసులో ఇచ్చేటువంటి ఆశీస్సులు మాకు మంచిగా జరగాలనేటువంటి ఆలోచన జరుగుతున్నది. ఈ సర్వసాధారణంగా అవుతూ ఉన్నది. మరి ప్రాంతంలో గోదావరికన్లో ఇక్కడ గణేష్ గూడ్స్ ఇద్దరు అన్నదమ్ములు రాజేష్, రాకేష్ అలాంటి వాళ్ళకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఒకే రోజు సంవత్సరాలు వేరైనా ఒకే రోజు వాళ్ళ వివాహ దినోత్సవ వేడుకలు, పెళ్లి రోజు. పెద్దతను రాజేష్, చిన్నతను రాకేష్. మరి రాజేష్, రమ్య, అలాగే రాకేష్, స్వాతి ఈ దంపతుల యొక్క వివాహ వేడుక ఈరోజు ఒక మంచి ఆలోచన చేసి ప్రగతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి మా మనసున్నటువంటి మనుషుల మధ్య ఈరోజు కేక్ కట్ చేసి వాళ్ళ కొంతలో కొంత సహాయం చేయాలన్నటువంటి ఆలోచన రావడం, వాళ్ళు ముందుకు రావడం నిజంగా ఒకసారి ఆ ఇద్దరు దంపతులకు, ఆ ఇద్దరు అన్నదమ్ములకు మనం ఒకసారి గట్టిగా చెప్పాలి ద్వారా. బీఎన్జీ మానవ హక్కుల సంఘం అవినీతి నిరోధక సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ షేక్ జమీల్ హుస్సేన్ ఆధ్వర్యంలో మెంబర్లకు గుర్తింపు కార్డులు, ఐడి కార్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ షేక్ జమీల్ హుస్సేన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుందని, త్వరలో జిల్లా వ్యాప్తంగా మండలాల పరిధిగా కమిటీలు వేసి వారికి బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా మహిళా విభాగానికి సంబంధించి కూడా మెంబర్లను తీసుకుని మహిళలకు బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని, పెద్దపల్లి జిల్లాలోని ప్రతి మండలంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారికి ఏ సమస్యలు ఉన్నా సంస్థ ద్వారా వారికి న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తామని, వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి మానవ హక్కుల అవినీతికి నిరోధక సంఘం తరపున వారికి అండగా నిలుస్తామని తెలిపారు. మానవ హక్కుల సంఘం మరియు అవినీతి నిరోధక సంఘం మరియు సమాచార హక్కు చట్టం ఈ 3 విభాగాలలో ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మెంబర్స్లను తీసుకోవడం జరుగుతుంది. మునుముందు ఈ మెంబర్స్లలో చురుకుగా ఉన్నవారిని వారికి మండల వేజ్గా, జిల్లాల వేజ్గా కమిటీలు వేసి వారికి కొన్ని బాధ్యతలు అప్పగించి వారితో ప్రతి మండలంలో, జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పెద్దపల్లి జిల్లా సంబంధించిన ప్రతి వారిని అవగాహన పరుస్తూ ఇక్కడ మానవ హక్కులకు ఉల్లంఘన కలగకుండా మరియు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగిస్తూ మరియు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారిని మా సంస్థ ద్వారా వారి అవినీతిని అరికడుతూ మా సంస్థ నుండి ప్రజలకు మేము ఉన్నామని భరోసా ఇస్తూ వారికి ఏ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామని తెలియజేస్తూ ప్రతి మండలాల్లో మేము వారికి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మహమ్మద్ జాహెద్ బేగ్, బాపు, మహమ్మద్ అఫ్జల్ ఖాన్, షేక్ జలీల్, తాజ్ హుస్సేన్, షేక్ తాజుద్దీన్ బాబా, కాపురబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో శనివారం పేదింటి ఆడబిడ్డ పెళ్లికి దాతల సహకారంతో ఆర్థిక సహాయాన్ని అందించారు. రామగిరి మండలం రామ్నగర్లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన అన్నమల్ల విజయ్ కుమార్ కూతురు పెళ్లి నిశ్చయం కాగా ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తుండగా రత్నపూర్ మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావు ఈ విషయాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ దృష్టికి తీసుకురాగా సభ్యుల సహకారంతో పున్నం మధుకర్ 1516, పల్లె ప్రతిమ పివి రావు 1000 రూపాయలు, వెంకటేశ్వర్లు 1000 రూపాయలు, లక్ష్మీనారాయణ ఎస్ఎస్ఓ 1000 రూపాయలు, గంట వెంకట్రమణ 500, అసం తిరుపతి 500, దొడ్ల శ్రీనివాస్ 500, సత్యారెడ్డి 500 రూపాయలు, బెల్లం జ్యోతి శ్రీనివాస్ చీర, సింగరేణి లైజర్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ మట్టలను శనివారం క్లబ్ సభ్యుల చేతుల మీదుగా పెళ్లి కూతురు అంజలికి అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మెలుమూరి శ్రీనివాస్, డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విజయ్ కుమార్ కుటుంబ పరిస్థితిని లయన్స్ క్లబ్ దృష్టికి తీసుకురాగానే సభ్యులతో చర్చించగా అందరూ సానుకూలంగా స్పందించి వారికి తోచినంత సహాయం అందజేసి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ పేదలకు సహాయం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవన్నారు. అలాగే దేవుడి హుండీలో రూపాయలు వేస్తే భక్తుడు అనుకుంటారని, అదే రూపాయలు పేదవారికి సహాయం చేస్తే మిమ్మల్నే దేవుడు అనుకుంటారన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. సెంటనరీ కాలనీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి మన రత్నాపూర్ సర్పంచ్ గారు రామ్నగర్ గ్రామానికి చెందిన విజయ్ వాళ్ళ కూతురు వివాహం 16వ తారీఖు రోజు ఉన్నది. మరి వాళ్ళకు ఆర్థికంగా మనం ఏమైనా సాయం చేయాలని లయన్స్ క్లబ్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే లయన్స్ క్లబ్ సభ్యులకు ఈ విషయం తెలుపగానే అంటే వారికి తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఈ యొక్క పేదింటి ఆడపడుచుని ఆదుకోవాలనే ఉద్దేశంతో వివిధ మా యొక్క లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా సాయం చేయడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం ఎక్కడైనా పేద కుటుంబం ఉంటే అది మా దృష్టికి వచ్చిన వెంటనే మా యొక్క సభ్యులందరూ స్పందించి మనకు తోచినంత సాయం చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్ పివి రావు, డాక్టర్ శరణ్య, మారుతి యాదవ్, తీగల శ్రీధర్, ఉడత ఓదేలు, సతీష్ ప్రదీప్, ఎర్రబోయిన గంగయ్య తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాద బాంబు దాడిలో దాడి జరిగి 42 మంది వీర జవాన్లు మరణించిన జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ మేరకు అమర జవాన్ల ఫోటోలకు పూలమాలలు వేసి దీపాలు వెలిగించి నివాళి ఘటించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ మాట్లాడుతూ పుల్వామా దాడిలో వీర మరణం పొందిన వీర సైనికులకు ఇవేనా వందనాలన్నారు. మీ మరణం వృధా పోదని, మీ త్యాగం ఈ నేల మరవదన్నారు. మన భద్రతా దళాలు చూపించిన ధైర్య సాహసాలు వారి తెగువ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. భారత సైనికులను పొట్టన పెట్టుకుని దేశ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఉగ్రవాద మూకల చర్యను ప్రతి భారతీయుడు ఈనాటికి ఖండిస్తున్నాడని, భారత సైనికుల వెంట ఈ దేశ ప్రజలు ప్రతి బజరంగ్ దళ్ కార్యకర్త దేశ రక్షణ కోసం సైనికుల్లాగా పనిచేస్తారని, నా భారతదేశ సైనికులకు వెన్నంటే ఉంటారన్నారు. ఫిబ్రవరి 14 అంటే పాశ్చాత్య దేశాల సంస్కృతి పాటించే వ్యాలంటైన్స్ డే కాదని, భారత సైనికులు మరణించిన అమర జవాన్ల దివస్ అన్నారు. యువత దేశ రక్షణ కోసం భారత సైన్యంలో చేరాలని, ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం రక్షకులై పనిచేయాలని, అదే దిశగా దేశంలోని ప్రతి బజరంగ్ దళ్ కార్యకర్త పనిచేస్తారని, యువత ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని, ప్రతి సైనికునికి నివాళి ఘటించాలని పిలుపునిచ్చారు. 2019లో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో బస్సులో వెళ్తున్న పుల్వామా ప్రాంతంలో బస్సులో వెళ్తున్న సైనికులపై ఉగ్రవాద దాడి జరిగినది. ఆ ఉగ్రవాద బాంబు పేలుడు దాడిలో 42 మంది భారత సైనికులని ఈ దేశం కోల్పోవడం జరిగింది. ఆ యొక్క సంఘటనను 2019 నుండి ఈ రోజు వరకు కూడా భారతదేశ వ్యాప్తంగా వారికి నివాళి ఘటిస్తా ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దేశవ్యాప్తమైన కార్యక్రమంలో ఈ రోజున గోదావరి నగరంలో పుల్వామాలో అమరులైన అమర జవాన్లందరికీ కూడా నివాళి ఘటించడం జరుగుతూ ఉన్నది. మా యొక్క సైనికులను పొట్టన పెట్టుకొని ఈ దేశం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని, ఈ దేశంలో ఈ దేశానికి ఎవరు రక్షణగా ఉండలేరనే మెసేజ్ ఇవ్వాలని ఉగ్రవాద చర్యలు, భారత వ్యతిరేక చర్యలు ఏవైతే చేస్తా ఉన్నారో వారందరినీ హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి సైనికుడు వెంట, ప్రతి బజరంగ్ దళ్ కార్యకర్త వారి వెంట వారి వెన్నంటే ఉంటారని తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 అంటే అమర జవాన్ల దివస్ గా జరుపుకోవాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపునివ్వడం జరిగింది. ఫిబ్రవరి 14 అంటే పాశ్చాత్య సంస్కృతిని ఈ దేశం మీద రుద్దే వ్యాలంటైన్ డే కాదు, కేవలం భారత అమర జవాన్ల యొక్క దివస్ జరుపుకోవాలని ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడగోని రవీందర్, బండ సమ్మన్న, కొండపర్తి లింగన్న, పున్న ముంజన్న, ములకుంట శ్రీనివాస్, అడిగొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.
రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి కోరుకంటి మల్లయ్య ప్రథమ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. గోదావరి కని తిలక్ నగర్లోని విశ్వం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కోరుకంటి మల్లయ్య ప్రథమ వర్ధంతి వేడుకలకు వివిధ పార్టీలకు యూనియన్లకు చెందిన నాయకులు కార్యకర్తలు బంధువులు హాజరై మల్లయ్య చిత్రపటం వద్ద పుష్పాల నుంచి నివాళులర్పించారు. ఆర్జీవన్ ఏరియాలోని మహిళా ఉద్యోగులకు కరాటే మార్షల్ ఆర్ట్స్ పై అవగాహన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఆర్జీవన్ ఏరియా జీడీకే లెవెల్ ఇంక్లైన్లో మహిళా ఉద్యోగులకు స్వీయ రక్షణ కోసం కరాటే మార్షల్ ఆర్ట్స్ నందు అవగాహన కల్పించుటకు తరగతులను జీఎం లలిత్ కుమార్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SO2 జీఎం గోపాల్ సింగ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా SO2 జీఎం మాట్లాడుతూ జీడీకే లెవెల్ ఇంక్లైన్లో పనిచేస్తున్న 27 మంది మహిళా ఉద్యోగులు భూగర్భ గనిలో వివిధ హోదాల్లో పనిచేయుచున్నారని, పనిచేసే స్థలంలో వీరు మానసిక ఒత్తిడికి గురికాకుండా అన్ని రంగాల్లో ముందుండడానికి స్వీయ రక్షణ ఎంతో అవసరమని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో వారిలో మానసిక శారీరక దారుఢ్యం పెంచడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ 1 ఏజెంట్ చిలుక శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, మేనేజర్ బి మల్లేశం, సేఫ్టీ అధికారి మెరుపురి మల్లేష్, ఫిట్ సెక్రటరీ రాజు, సంక్షేమాధికారి రవీందర్, కుంఫు మాస్టర్లు రాజేశం, రాములు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యంత్రాల వినియోగాన్ని పెంచి రక్షణతో కూడిన ఉత్పత్తి ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి. సింగరేణి C&MD బలరాం సూచన. అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు. రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ వెల్లడి. పెళ్లి రోజును సేవా కార్యక్రమం ద్వారా జరుపుకున్న గణేష్ మొబైల్ గూడ్స్ యజమానులు. BNG మానవ హక్కుల సంఘం అవినీతి నిరోధక సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ షేక్ జమీల్ హుస్సేన్ ఆధ్వర్యంలో మెంబర్లకు గుర్తింపు కార్డులు, ID కార్డ్స్ అందజేత. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటనరీ కాలనీ ఆధ్వర్యంలో ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం. స్పందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపిన క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అశ్రునివాళి. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే కాదు, భారత అమర జవాన్ల దివస్. బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ సంపత్ యాదవ్ పిలుపు. గోదావరి కనిలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి కోరుకంటి మల్లయ్య ప్రథమ వర్ధంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.